వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ఐశ్వర్యవంతుడైన మహీధర్రావు గారికి ఏకైక సంతానం ప్రీతి. తల్లి తండ్రి లేని అనాథ అయిన బంధువుల అమ్మాయి వసంతని కూడా ప్రీతితో సమానంగా పెంచుతారు మహీధర్రావు గారు. వసంతని ఆమె మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు మహీధర్రావు గారు. మహీధర్రావు గారి ఫ్రెండ్ పినాకపాణి గారి దగ్గర లాయర్గా పనిచేస్తుంటాడు శరత్. ప్రీతి శరత్ల మధ్య స్నేహం పెరుగుతుంది. వసంత భర్త వసంతని చంపబోతుంటే ప్రీతి వసంతని కాపాడి ఇంటికి తీసుకువస్తుంది. వసంత అత్త వాళ్ళకి అడిగిన డబ్బు ఇచ్చేసి వసంతని మళ్ళీ భర్త దగ్గరికి పంపించాలని అనుకుంటాడు మహీధర్రావు గారు. అలాగే ప్రీతిని శరత్ చంద్రకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని పెద్దలు నిశ్చయిస్తారు. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి ప్రీతి కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మనసులో ఎక్కడో మారుమూల ప్రీతి అతి భద్రంగా దాచుకున్న సున్నితమైన భావాన్ని ఆ ఉత్తరం శోధించి దాని ఉనికిని తెలుసుకొని 2 చేతులతో పట్టి ఎత్తి గట్టిగా హత్తుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఉత్తరం ప్రీతి మనసులో భావాన్ని నేను నీకోసమే వెతుకుతున్నాను సుమా అని చెబుతున్నట్టుగా ఉంది. ప్రీతి వెనక్కి వాలి కూర్చుంది. ఆ ఉత్తరం శరత్చంద్ర మనసులోని ప్రతి చిన్న కోణం నిశితంగా కనిపించే దర్పణంలా ఉంది. శరత్చంద్ర ఇంత గంభీరమూర్త, అతనిలో ఇంత ఆలోచనా శక్తి ఉందా? ఎంత విచిత్రం! ఒక్కోసారి మన ఎదురుగా మనుషులు ఉన్నా మనం గుర్తుపట్టలేం కదా. ప్రీతికి రెండోసారి ఆ ఉత్తరం చదవనవసరం లేదనిపించింది. తను తనకంటే అతనికే బాగా అర్థమైనట్టుగా కనిపిస్తోంది. అతను వ్రాసిన ఒక్కొక్క విషయం ప్రీతి మనసులో ఉన్న ఒక్కొక్క సందేహానికి ధీటైన జవాబులా ఉంది. తను ఆ ప్రశ్న వేయకుండానే అతను అన్నింటికీ జవాబులు చెప్పాడు. ఎదుటివారి గురించి అతని ఆలోచన నైపుణ్యానికి ప్రీతి ముగ్ధురాలయ్యింది. అతని జీవితం గురించి, ఆలోచనల గురించి చెబుతుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చినాయి. ప్రీతి మళ్ళీ ఆ ఉత్తరం చదివింది. ఈసారి అతని ఇంకా బాగా అర్థమైనట్టు అనిపించింది. మరోసారి చదివింది, ఇంకోసారి చదివింది, పడుకోబోయేటప్పుడు మళ్ళీ చదివింది. ప్రీతి ఉత్తరం చేతులతో పట్టుకొని ఆలోచనగా ఉండిపోయింది. శరత్చంద్ర అర్థమైనాడు. అతను అర్థమైన తర్వాత చాలా ఇష్టంగా అనిపిస్తున్నాడు. మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకున్న వారితో జీవితం చాలా సుఖంగా నడుస్తుందని ప్రీతికి బాగా తెలుసు. ఇంతవరకు తండ్రికి మాత్రమే నచ్చి తనకి నచ్చని వారు, తనకి నచ్చి ఆయనకి నచ్చని వారు ఎదురయ్యారు. శరత్చంద్ర ఇద్దరికీ నచ్చాడు. ప్రీతికి అది మరీ సంతోషంగా అనిపించింది. అతనిలో తండ్రికి నచ్చే ప్రవర్తన, తను ఇష్టపడే మనస్తత్వం రెండూ ఉన్నాయనిపించింది. ప్రీతి సరిగ్గా ఇలాంటి వ్యక్తినే కోరుకుంటోంది. తండ్రికి తనకి ఇద్దరికీ నచ్చినవాడు, తండ్రి డబ్బుకి ఆశపడనివాడు, తనని తానుగా చూసి ఇష్టపడేవాడు కావాలని ప్రీతి కోరుకుంది. అలాంటి వాడు దొరికితేనే వివాహం చేసుకుంటానని లోలోపల అనుకుంది. సరిగ్గా అలాంటి వ్యక్తి దొరకటం ప్రీతి తన అదృష్టం అనుకుంది. మర్నాడు ప్రీతి ఆలస్యంగా లేచింది. శరత్చంద్ర వ్రాసిన ఉత్తరం రాత్రి పట్టుకొని ఆలోచిస్తూనే ఉండిపోయింది. అది నిద్రలో దిండుజారటంతో కాలికి కాగితాలు రెపరెపలాడుతూ ప్రీతి బుగ్గలకి తగులుతూ సున్నితమైన వేళ్లతో ప్రీతిని నిద్రలేపుతున్నాయా అన్నట్టుగా ఎగురుతున్నాయి. వాటిని చూడగానే గుర్తుకు వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుకుంది. తర్వాత తీసుకెళ్లి భద్రంగా బీరువాలో దాచుకుంది. ప్రీతి స్నానం చేసి కిందకి వచ్చింది. పినాకపాణి గారు మహీధర్రావు గారితో మాట్లాడుతున్నారు. వసంత వాళ్ళకి కాఫీలు ఇస్తోంది. ప్రీతిని చూడగానే నవ్వుతూ లేపుదామని ఒకసారి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, లేపబుద్ధి కాలేదు, వచ్చేశాను అంది. పినాకపాణి గారు వసంత ప్రీతికి కాఫీ కలుపుతుంటే ఆగమ్మాయి నేనిస్తాను అన్నారు. మీరా, ఏమిటి విశేషం అంది ప్రీతి నవ్వుతూ ఆయనకి ఎదురుగా వచ్చి కూర్చుంటూ. నీ కాఫీలో పంచదార వేయనా వద్దా అన్నారాయన. అంటే అంది ప్రీతి. నేను నిన్న నీతో ఒక విషయం చెప్పానే, దానికి సమాధానం కావాలి. చూడు, ఆయన చెంచాతో పంచదార ఎత్తి చూపించాడు. దీన్ని నన్ను నీ కాఫీలో వేయమంటే నేను అడిగిన విషయానికి నువ్వు ఒప్పుకున్నట్లే అన్నమాట. నీకిష్టం లేకపోతే వద్దు అంకుల్ అను, నాకు అర్థమైపోతుంది. ప్రీతి నవ్వింది. పంచదార వేయండి అంకుల్ అంది. ఏమిటి? ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అవునంకుల్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను. నిజంగా? నిజంగానే. ఆయన చెంచాతో పంచదార ప్రీతి కప్పులో వేసేస్తూ శుభం శుభం అని ఇంకో చెంచా పంచదార తీసుకెళ్లి మహీధర్రావు గారి నోట్లో పోస్తూ
ఒరేయ్, ప్రీతి పెళ్లికి ఒప్పుకుందిరా, ఇక నువ్వు నిశ్చింతగా నిద్రపో, అన్నం తిను, పేపర్లు చదువుకో, వరీ కాకుండా మాలాంటి వాళ్లతో బాతాఖానీ కొట్టు అన్నారు. ఆయన నవ్వారు. ఏమిటి, డాడీ నా పెళ్లి కోసం అంత వరీ అవుతున్నారా అంది ప్రీతి. అయ్యో, నీకేం తెలుసమ్మా, నీ ముందు వీడు సింహంలా పోజు పెడతాడు గాని నా ముందు మేకలా అరుస్తాడు. పేపర్ చూసి యుద్ధం వస్తోంది అన్నామనుకో, అయ్యో ప్రీతి పెళ్లి చేయలేదు అంటాడు. ఎవరైనా చచ్చిపోయారు అనే వార్త ఉందనుకో, నేను కూడా ప్రీతి పెళ్లి చేయకుండాను పోతానేమో అనేవాడు. పెద్ద స్నేహితుడు ఉన్నావు, ఒక్క మంచి కుర్రాడిని చూపించలేవు అనేవాడు. నేనేం చెయ్యను, నీకు నచ్చితే అమ్మాయికి నచ్చడు, అమ్మాయికి నచ్చితే నీకు నచ్చడు. అందుకే మా ఇద్దరికీ నచ్చిన వాడిని తేలేకపోతే ఇంకా నీ లాయర్ వృత్తి ఎందుకు, మానేయ్ అనేవాడు. ప్రీతి లేచి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ, నిజంగా అంత వర్రీ అయ్యారా అంది. అవునమ్మా, నీకు పెళ్లి చేసేస్తే నాకేమైనా పర్వాలేదు అన్నారాయన. పిచ్చి డాడీ, కొంగు తీసి ఆయన నుదుటను పట్టిన చెమట తుడిచింది ప్రీతి. మీకింత వర్రీ ఉందని తెలిస్తే ఎప్పుడూ పెళ్లి చేసుకునేదాన్ని సుమా అంది. ఆ రోజు సాయంత్రం మహీధర్రావు గారి ఇల్లంతా సందడిగా ఉంది. రంగుల కాగితాలు, బెలూన్స్తో హాలంతా అలంకరించి ఉంది. మహీధర్రావు గారు ఆహ్వానం పంపితే రానివారు, వీలు లేదు అనుకునేవారు ఎవ్వరూ ఉండరేమో. ప్రీతి పుట్టినరోజు మహీధర్రావు గారికే కాకుండా ఆయనకు తెలిసిన వారందరికీ ఎదురు చూసే రోజులా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం పొడుగునా ఎవరి ఇంట్లో ఏం శుభకార్యమైనా ఆయన వస్తారు. ఖరీదైన బహుమతులు కానుకగా ఇస్తారు. ఆయన ఇంట్లో శుభకార్యం అంటే ప్రీతి పుట్టినరోజు ఒక్కటే. ఆయన బహుమతులు స్వీకరించబడవు అని కార్డు మీద వేసిన ప్రజెంటేషన్స్ తెచ్చిన వారిని నేను విరోధులుగా చూస్తాను అని ప్రీతి అన్నా ఎవ్వరూ వినరు, పట్టించుకోరు. బహుమతి ఇవ్వటానికి మిమ్మల్ని మేమడగాల అన్నట్టు తెస్తారు. ప్రీతి ఇక పుట్టినరోజులు చేసుకోనని చెప్పింది. ఈ సంవత్సరం సుస్థిపడి లేవటం, అదీ కాకుండా వచ్చే సంవత్సరం ప్రీతి ఇక భర్త దగ్గర ఉంటుంది కదా అనే ఉద్దేశం. మహీధర్రావు గారు ఎప్పటికంటే రెట్టింపు వైభవంగా ఆ పుట్టినరోజు జరిపే ప్రయత్నం జరిగింది. ఆయన భాగస్వాములు కూడా ఈ వేడుకని ఎంతో ఆనందంగా తిలకిస్తారు. 6 గంటలకే పిలిచిన వారందరూ వచ్చేశారు. మహీధర్రావు గారు ఇదివరకులా అక్కడంతా హడావుడిగా తిరగకుండా డాక్టర్ సలహా ప్రకారం ఒక కుర్చీలో కూర్చొని కదలకుండా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికే వచ్చి పలకరించగా కబుర్లు చెబుతున్నారు. ఆయన ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవితంలో అతి ముఖ్యమైన విషయానికి నిర్ణయం అంటూ జరిగింది. అది ప్రీతి పెళ్లి. ప్రీతి శరత్చంద్రని చేసుకోవటానికి అంగీకరించింది. శరత్చంద్ర అన్ని విధాలా ఆయనకి నచ్చినవాడు. అందుకని ఆయనకి చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. రెండోది, వసంత కాపురం చక్కబడింది. పినాకపాని పుణ్యమా అని ఆయనే మధ్యవర్తిగా వసంత అత్తవారితో జరిపిన సంప్రదింపులు జయప్రదమైనాయి. వసంత పేరిట ఒక ఇల్లు కొనేట్టు, అదీ కాక ఒక 50,000 రూపాయల డబ్బు ఆమె పేరిట బ్యాంకులో వేసేట్టు. కామేశ్వరరావు ఇక జన్మలో మహీధర్రావు గారిని ఒక్క పైసా కూడా అడగకూడదన్నట్టు ఒప్పందం జరిగింది. దానికి కూడా ఆయన అంగీకరించారు. అది పినాకపాని ఒప్పుకోమని చెప్పిన సలహాయే. ఎందుకంటే వ్యాపారంలో పెడితే కామేశ్వరరావు అసమర్థతతో అన్ని సమస్యలు తెస్తాడు, నష్టం వస్తోంది. అతను సోమరిపోతూ పనిచేయలేని అతని మూలంగా మిగతా వారు పాడవుతున్నారు. అలా ఉండి నష్టం భరించే కంటే ఇలా ఖచ్చితంగా ఇవ్వటం నయం. ఇచ్చారు అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అది పాడు చేసుకుంటే ఇంకా అతని కర్మ. వసంతని ఇంట్లో ఉంచుకునే ప్రశ్న లేదు. వసంతకి ఉండటానికంటూ ఒక ఇల్లు ఉంటుంది. అది వసంత పేరున ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక వసంతని ఏమీ అనలేరు. డబ్బు కూడా వసంత పేరిటనే ఉంది. అదీగాక వసంతకి ఆయన చేయించిన నగలుగా ఒక 50,000 రూపాయలు విలువ చేసే బంగారం ఉంది. వసంత కామేశ్వరరావుని దారికి తెచ్చుకుంటే సుఖంగానే ఉంటుంది. లేకపోయినా ఆర్థికంగా ఏమీ లోపం ఉండదు. వీలైతే వసంతని ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించారు. వసంత తల ఊపింది. ఈ రకంగా పరిష్కారం అవ్వటంతో జగదాంబ, కామేశ్వరరావుల ముఖాలు విప్పారినాయి. వాళ్ళు వసంతని తీసుకువెళ్లటానికి వస్తున్నారు. ప్రీతి పుట్టినరోజు కాబట్టి ఈరోజు వస్తామని అన్నారు. ఈ విధంగా ఆయనని బాధ పెడుతూ అశాంతి కలుగజేస్తున్న సమస్యలు 2 తీరిపోయినాయి. అందుకే ఆయన ఎంతో ఉత్సాహంగా వచ్చిన వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతున్నారు. పినాకపానిగారు కూడా జోక్స్ విసురుతూ అందరినీ నవ్విస్తున్నారు. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. అతను మహీధర్రావు గారి దగ్గరికి వచ్చాడు. శరత్, వరంగల్ నుంచి నువ్వు ఈరోజు రావేమో అనుకున్నాను సుమా. అతన్ని చూడగానే ఎంతో ఆనందంతో అన్నారు. వస్తానని చెప్పాను కదా అన్నాడతను. చెప్పావులే. ఆయన అతని చెయ్యి నొక్కి వదిలారు. చూడు,
వచ్చిన వాళ్ళందరికీ ఫలహారాలు అన్నీ అందాయో లేదో ఇక ఈ ఇంటి గౌరవం బాధ్యత నీదే, నాకు ఇక విశ్రాంతి అన్నారాయన. నువ్వు నిశ్చింతగా ఉండు, అతను అన్నీ చూసుకోగలడు అన్నాడు పినాకపాణి. అదిగో ప్రీతి అన్నారెవరో. శరత్ గభాల్న తిరిగి చూశాడు. అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా పాల నురగలాంటి తెల్లటి దుస్తులతో మెల్లగా మెట్లు దిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చటి గులాబీ పువ్వు ఉంది. క్రింద హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళు ఆ అమ్మాయి మీదనే నిలిచినా తన కళ్ళు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టు దగ్గరికి రాగానే ఇంతలో శరత్చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో ఉన్న గులాబీని అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో, మీ ఉత్తరానికి జవాబు ఇదే అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్లు ఆ పువ్వుని అందుకున్నాయి. థ్యాంక్యూ అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదలలేదు. అతని వైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు. మీరు వచ్చిన తర్వాత నాకు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది, ఆమె కళ్ళు మూగగా చెబుతున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మమకారం పెరిగింది. 1000 సంవత్సరాలు బ్రతికినా తనివి తీరదేమో అనిపిస్తోంది. అతని కళ్ళు మౌనంగా ఆర్తిగా వెల్లడి చేస్తున్నాయి. దూరం నుంచి ఒక వయసు మళ్లిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్టుగా ఘాట్లు మచ్చలు ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది. ఆ నవ్వు అతని ముఖంలో ఉన్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది. ఇంత అందమైన చదువుకున్న కొడుకుని దూరం చేసుకున్న నేను ఎంత దౌర్భాగ్యుడిని అన్నాడు. ష్ ఊరుకో, ఎవరన్నా వింటే ముందు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన నన్ను చంపేస్తారు అన్నాడు పక్కనున్న వ్యక్తి. ఎవరు విన్నా వినకపోయినా వాడు నా కొడుకు, వాడికి నేను అనేవాడిని ఉన్నానని తెలియదు. తెలియచేయాల్సిన బాధ్యత నా ప్రాణ స్నేహితుడివైన నీకంటే ఇంకెవరికి ఉంటుంది? అతను నవ్వాడు. అసలే భయంకరంగా ఉన్న ఆ ముఖం ఆ నవ్వుకి ఇంకా పైశాచికంగా మారి చూసేవారికి శరీరం జలధరించేట్టుగా కనిపిస్తోంది. లోతుగా గుంటల్లో ఉన్నట్టున్న ఆ కళ్ళలో చెడుని చూస్తే ఆనందం, మంచిని చూస్తే సహించలేని అమానుషత్వం ఉంది. మోటుగా ఉన్న పగిలినట్టున్న ఆ పెదవులు అబద్ధాలు తప్ప మంచి మాటలు, నిజాయితీ తెలియవు అన్నట్టుగా ఉన్నాయి. అతను పొడుగ్గా ఉన్నాడు. అతను వేసుకున్న పాత సూటు అద్దెకి తెచ్చిందని, దాని లోపల ఉన్న షర్ట్ చిరిగి ఉందని ఎవ్వరికీ తెలియదు. అతను వేసుకున్న బూటు అంత క్రితం రోజునే ఒక షాపులో ఎత్తుకు వచ్చిందని ఎవ్వరూ ఊహించలేరు. నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు సుమా. ఆ అమ్మాయి ఎవరు? మహీధర్ రావు గారి అమ్మాయి ప్రీతి. నీ కొడుకు ఆ అమ్మాయిని చేసుకోబోతున్నాడని పినాకపాణి గారు ఇప్పుడే ఒక ఆయనతో చెబుతుంటే విన్నాను. పినాకపానా? ఆయనెవరు? అదుగో ఆ లాల్చి వేసుకున్న బట్టతలాయన, అఖండుడైన లాయరు. నీ కొడుకు ఆయన దగ్గరే పెరగాడట. నువ్వు శరత్చంద్ర తండ్రివని ఆయన ముందు అన్నావా? మరుక్షణంలో నిన్ను పిచ్చాసుపత్రిలో మంచానికి గొలుసుల మధ్య కట్టించేస్తాడు. ఘాట్లున్న ముఖంతో ఉన్న వ్యక్తి కనుబొమలెత్తి కళ్ళు పెద్దవి చేసినట్టు అలాగా అన్నట్టు చూశాడు. అయితే ముందు ఆయన్నే మంచి చేసుకుంటాను అంటూ అంగలేసుకుంటున్నట్టుగా గబగబా పినాకపాణి దగ్గరికి నడిచి, నమస్కారం సార్ అన్నాడు. ఎవరితోనూ మాట్లాడుతున్న పినాకపాణి తిరిగి చూశాడు. ఆయన కళ్ళు క్షణంలో సగం సేపు ఎదుటి వ్యక్తిని రెప్పపాటుగా ఆశాంతం పరిశీలించినాయి. నమస్కారం. నేను మీకు తెలియదు. నా పేరు జగన్నాథం. అందరూ జగ్గు అంటారు. మీతో చిన్న పని ఉంది సార్. ఏమిటది? మీరు గొప్ప లాయర్ అని విన్నాను. నా కొడుకుని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్నాను. కాని అతని తండ్రినే అనే ఆధారాలు పోగొట్టుకున్నాను. నా కొడుకుని నన్ను కలిసే మార్గం చెప్పి మీరు పుణ్యం కట్టుకోవాలి. మీ కొడుకేం చేస్తున్నాడు? ఆ వివరాలన్నీ రేపు చెబుతాను. తమ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు? 10 గంటలకి రా. ఇంతలో ప్రీతి, శరత్చంద్ర అక్కడికి వచ్చారు. ప్రీతి కళ్ళలో నక్షత్రాలు వెలుగుతున్నాయి. శరత్ చెయ్యి పట్టి నొక్కుతూ, శరత్, ఈ పెళ్లి మాట వినగానే అందరూ నువ్వు అదృష్టవంతుడు అని అంటారు. కాని నిన్ను చేసుకున్న ప్రీతి చాలా అదృష్టవంతురాలు అని రుజువు చేయాలి అన్నారు. అలాగే అంకుల్. శరత్ కంఠం ఆ మాటల్ని డగ్గుతికతో పలికింది. హలో ఇంతలో వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వత్సల్ వచ్చాడు. అతని చేతిలో పెద్ద పూలగుత్తి ఉంది. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించాడు. థ్యాంక్ యూ. ప్రీతి అందుకుని శరత్ని పరిచయం చేస్తూ, శరత్, ఇతను వత్సల్ అని
అతను శరత్ చంద్ర అంటూ పరిచయం చేసింది. హలో, వత్సల్ చేయి చాచాడు. శరత్ చంద్ర వత్సల్ చెయ్యి అందుకుని కరచాలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. ఇంతలో శరత్ని ఎవరో పిలిచారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాగున్నారా? వత్సల్ ప్రీతిని పలకరించాడు. ఆ ఆ నేను మీకు ఇంత గుర్తుంటానని అనుకోలేదు సుమా. ఎవరు ఎవరు అని అడుగుతారని అనుకున్నాను. భలే వారే, ప్రీతి నవ్వింది. నేను మాధురి పెళ్లి అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కలకత్తాలో ఒక ప్రైవేట్ బిల్డర్స్ వాళ్ళు రమ్మనమని పిలిచారు. ఇక్కడ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళాను. వెళ్ళినందుకు నేను చాలా సంతోషపడ్డానే కానీ విచారపడలేదు. కలకత్తా ఆఫీస్ బ్రాంచ్ ఒకటి ఇక్కడ తెరుస్తున్నారు. అది పూర్తిగా నా ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తోంది నేను ఇలా ధైర్యం చేసి ఉద్యోగం వదిలి వెళ్ళటమే మంచిదయిందని. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా. ప్రీతి నవ్వింది. ఇక్కడికి వచ్చి 4 రోజులే అయ్యింది. మాధురి ఇంట్లో మీ పుట్టినరోజు ఆహ్వానం చూశాను. బాబాయ్ పని మీద బెంగళూరు వెళ్లారు. నన్ను మాధురిని మీ పుట్టినరోజున తప్పకుండా వెళ్ళి రమ్మని చెప్పారు. మాధురికి ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ల తరపున వచ్చాను నవ్వుతూ అన్నాడు. ప్రీతి నవ్వింది. అబ్బా, ఇంత పెద్ద సంజాయిషి అనుకుంది. ప్రీతికి ఎందుకో వత్సలంటే ఈసారి బోర్ అనిపించలేదు. స్నేహపూరితమైన అతని చిరునవ్వు నచ్చినట్టే అనిపించింది. నేను ఈ ఊర్లోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని బోర్ కొట్టించేస్తాను. తప్పకుండా, మోస్ట్ వెల్కమ్ అంది. 2 వారాలు తిరగకముందే ప్రీతికి శరత్చంద్రతో వివాహం అయిపోయింది. పినాకపాణిగారు శరత్చంద్ర తల మీద అక్షంతలు వేస్తూ అన్నారు. ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఎదురుగా నిన్నుంచుకొని ప్రీతికి వరుడు కోసం దేశమంతా వెతికాను కదా. అందుకే ప్రాప్తం ఉండి సమయం అనేది వస్తే కాని మన కళ్ళెదుట ఉన్నది కూడా మనకి కనిపించదని అంటారు. ఈ పెళ్లి ప్రీతి శరత్చంద్రల ఇష్ట ప్రకారం అతి దగ్గరి వాళ్ళు మాత్రమే ఆహుతులుగా రాగా వీలైనంత నిరాడంబరంగా జరిగిపోయింది. పిల్లవాడికి కట్నకానుకలు ఏమీ ఇవ్వలేదు. పిల్లకి అతను నగలు నాణ్యాలు అంటూ ఏమీ పెట్టలేదు. ఒకరికి ఒకరు తమని తాము అర్పించుకున్నట్లుగా, అంతకంటే విలువైనది ఏదీ లేనట్టుగా ముగిసింది వివాహం. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ పద్ధతి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ప్రీతి శరత్చంద్ర ఇద్దరు ఈడు జోడు చూడముచ్చటైన జంటగా ఉన్నారని అనుకున్నారు. ప్రీతి పెళ్లి అవగానే శరత్చంద్ర ఇంటికే కాపురానికి వెళ్లిపోతుందని, కాపురానికి సరంజామా అంతా ఏ ఒక్కటి మహీధర్ రావు గారు ఇవ్వటం లేదని, అలా ఇవ్వటానికి వీల్లేదని శరత్చంద్ర అన్నాడన్న విషయం అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. జగదాంబ మాత్రం అదో నాటకం, ఒక్కగానొక్క పిల్ల, ఈ రోజు కాకపోతే రేపైనా ఇదంతా ప్రీతికేగా వచ్చేది, తనకి డబ్బు మీద ఆశ లేనట్టుగా గొప్పలు చెప్పటం అంది. ప్రీతి చెవిన ఈ మాటలు పడ్డాయి. విసురుగా ఏదో చెప్పబోతుంటే వసంత వదినా అంటూ వారించింది. ఇప్పుడేం అనవద్దు అంటూ అర్థింపుగా చూసింది. పెళ్లికి వసంత అత్తవారు వచ్చారు. పెళ్లిలో వసంత చాలా ఆనందంగా తిరిగింది. కామేశ్వరరావు కూడా కలుపుగోలుగానే తిరిగాడు. జగదాంబ పట్టుచీర కట్టుకుని ఆ ఇంటికి తనే పెద్ద దిక్కు అన్నట్టు వచ్చిన వారికి అతి మంచిగా మర్యాదలు చేయసాగింది. ప్రీతి ఆ సాయంత్రం శరత్చంద్రతో వెళ్తుంది. 20 రోజుల పాటు ఇద్దరు ఉత్తర దేశమంతా తిరిగి వచ్చే ఏర్పాటు జరిగింది. స్టేషన్కి కారు తీసుకువెళ్లటం లేదు. వెంట నౌకర్లు ఎవరూ రావద్దని శరత్చంద్ర చెప్పాడు. ప్రీతి కాదని అనలేదు. ట్రైన్లో కూపే శరత్చంద్ర తనే రిజర్వ్ చేయించాడు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. స్టేషన్కి ఎవ్వరూ రావద్దని ముందే చెప్పేశారు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ, మీరు సంతోషంగా ఉన్నారా అంది. చాలా తల్లి, నిన్ను ఇలా చూసే అదృష్టం నాకు ఉంటుందని అనుకోలేదు. ఇక నాకేమైనా పర్వాలేదు. ప్రీతి చెయ్యి చాచి ఆయన నోరు మూసేసింది. డాడీ, ఏమిటా మాటలు? అలా అంటే నేను అస్సలు ఊరు వెళ్ళను. కాదు, ఊరికే అన్నాను సుమా. బట్టలు సర్దుకున్నావా? ఆ పనంతా వసంతే చూసింది. ఆయన జేబులో నుంచి లావాటి 100 రూపాయల నోట్ల కట్టె తీసి ప్రీతి చేతిలో పెట్టబోయారు. ఏమిటిది? దగ్గర ఉంచుకో. వద్దు డాడీ, మీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకురావటానికి వీల్లేదని శరత్ చెప్పాడు. తీసుకురానని మాట ఇచ్చాను. అప్పుడే అంత పరాయిగా అయిపోయానా అమ్మా? ఆయన నిష్ఠూరంగా చూశారు. లేదు డాడీ, అతని జీవితం పంచుకున్న నేను అతని పద్ధతిలోనే దానిని స్వీకరించదలుచుకున్నాను. నాకు ఏదైనా ఇబ్బంది అయితే తప్పక మీకు చెప్తాను అంది. స్టేషన్కి కూడా ఎవరూ రావద్దని శరత్ అన్నాడు. టాక్సీలో ప్రీతి శరత్చంద్ర వెళ్లారు. శరత్చంద్ర తమ కోసం రిజర్వ్ చేసిన కూపేలోకి ఎక్కి ప్రీతిని ఎక్కటానికి చెయ్యి అందించాడు. అతను చెయ్యి అందుకొని లోపలికి వచ్చిన ప్రీతి ఒక్క నిమిషం దానిని చూస్తూ నిలబడిపోయింది.
అక్కడ బెర్త్ నిండా పూలు పరిచి దండలు వేలాడదీసి ఉన్నాయి. మెత్తటి దిల్లు వేసి ఉన్నాయి. అక్కడ పుస్తకాలు పళ్ళు పెట్టి ఉన్నాయి. ఇదేమిటి, రైల్వే కంపార్ట్మెంట్స్ ఇంత అందంగా ఉంటాయా? విస్తుపోతూ అడిగింది ప్రీతి. రైల్వేలో నా క్లయింట్ ఒకతను పనిచేస్తున్నాడు. అతను మనం ఇలా ఊరు వెళ్తున్నామని తెలిసి దీన్ని ఇలా అలంకరించాడు అన్నాడు. ట్రైన్ కదిలింది. ప్రీతి వచ్చి బెర్త్ మీద కూర్చుంది. శరత్ తలుపు వేసి వచ్చాడు. అతను ప్రీతికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ట్రైన్ ఉయ్యాలలా కదులుతూ వెళ్తోంది. ప్రీతి అతన్నే చూస్తోంది. అతను ప్రీతినే చూస్తున్నాడు. మెల్లగా ప్రీతి కళ్ళు కిందకి వాలినాయి. అతను ఒక్క అడుగు వేసి దగ్గరగా వచ్చాడు. ప్రీతి, అతని కంఠం అస్పష్టంగా పలికింది. మరుక్షణంలో అతను కాళ్ల మీద కూలబడి ప్రీతి ఒడిలో తలదాచుకున్నాడు. అతని చేతివేళ్లు ప్రీతి చీర కొచ్చిళ్ళని గట్టిగా పట్టుకున్నాయి. ప్రీతి, ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కదూ? నిజమని చెప్పవు. చెప్పు, ప్లీజ్ చెప్పు. అతని కంఠం భావోద్వేగంతో కంపిస్తోంది. ప్రీతి వంగింది. 2 చేతులతో తన ఒడిలో ఉన్న అతని ముఖం పట్టుకుని బలవంతంగా ఎత్తింది. అతని కళ్ళలోకి చూస్తూ నిజం, నిజం, ముమ్మాటికి నిజం అంది. నేను ఇంత అదృష్టవంతుణ్ణి ఎలా అయ్యాను? అతను నిస్సహాయంగా చూస్తూ అడిగాడు. నా కోసం జీవితం చేసిందేమో. ప్రీతి అతన్ని భుజాలు పట్టి లేవదీసింది. అతను వివసుడైనట్టుగా చూస్తూ లేచి వచ్చి ప్రీతి పక్కన కూర్చున్నాడు. ప్రీతి అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అతని వైపు చూస్తూ నవ్వింది. ఆ నవ్వు సిగ్గుగా ఉంది. ముగ్ధ మనోహరంగా ఉంది. వెన్నెల వెలుగులా ఉంది. శరత్ సంకోచం క్రమంగా కరిగిపోతోంది. అతని చేతులు ప్రీతిని మెల్లగా అతి మెల్లగా దగ్గరికి తీసుకున్నాయి. అతని స్పర్శలో ఏ మహత్తు ఉందో హఠాత్తుగా ప్రీతికి తన శరీరం మనసు ఏకమై ఆనందపు కెరటంలా మారినట్టు అనిపించింది. వారిద్దరినీ సుదీర్ఘ ప్రయాణం లాంటి భవిష్యత్తులోకి తీసుకువెళ్తున్నట్టుగా ఉన్న ఆ రైలు ఆ క్షణంలో కలల ఊయలలా ఉంది. వసంత అత్తవారింటికి వచ్చింది. మహీధర్రావు గారు వసంత పేరిట కొని ఇచ్చిన ఇంట్లోకి మారారు. పట్టుమని 10 రోజులు కూడా అత్తగారు భర్త వసంతని ఆత్మీయంగా చూడలేదు. చీటికి మాటికి వసంత ఏమీ అనకపోయినా, ఇదిగో ఇల్లు నీ పేరు మీద ఉందని గర్వం పోపోకు, నేను తలుచుకుంటే క్షణంలో ఇది నీ నుంచి లాగగలను అని భర్త బెదిరించేవాడు. వ్యాపారం పెడతానని 50,000 తీసుకున్నాడు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. అతను ఏమాత్రం ఏ వ్యాపారం మొదలు పెట్టలేదు. వసంత ఒకరోజు రాత్రి, ఏమండి, వ్యాపారం సంగతి ఏమైంది అంటే, నీకెందుకు, నోరు మూసుకో అని కసిరాడు. ఆ రోజు వసంత కూర్చొని ప్రీతి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకుంటోంది. ప్రీతి వ్రాసిన ఉత్తరం నిండా శరత్చంద్రని గురించిన కబుర్లే. అందులో ఇలా ఉంది. వసు, శరత్చంద్రతో వివాహంతో నా జీవితమే మారిపోయినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి కాకముందు నేను ఏమనుకునేదాన్నో తెలుసా? డాడీ నన్ను ఇంత గారాబంగా పెంచుతున్నారు, నేను ఇంకెవరితోనూ కలవలేనేమోనని భయపడేదాన్ని. శరత్ నా భయాలన్నీ పోగొట్టేశాడు. సరైన భర్త దొరికితే ఆడపిల్ల జీవితం ఎంత స్వర్గంగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంటున్నాను. నేను నోరు విప్పి ఏమిటో చెప్పనవసరం లేకుండానే నా మనసు అతనికి తెలిసిపోతోంది. నిన్న ఆగ్రా వెళ్ళాము. తాజ్మహల్ని వెన్నెల్లో అతని పక్కన నిలబడి చూస్తుంటే నాకు దాని సౌందర్యం రెట్టింపు అయినట్టుగా అనిపించింది. ఢిల్లీ అంతా తిరిగాము. ఏమిటో చాలా స్వేచ్ఛగా సుఖంగా ఉంది. దేనికోసము నాకు బెంగ కానీ ఆదుర్ద కానీ లేదు. డాడీ ఎలా ఉన్నారు? డాడీ గుర్తు వస్తుంటేనే నాకు చాలా దిగులు వేస్తుంది. నేను ఒట్టి స్వార్థపరురాల్ని కాబోలు ఇక్కడింత ఆనందంగా గడుపుతున్నాను. డాడీ అక్కడ ఒంటరిగా ఉన్నారు అనుకుంటాను. డాడీ గుర్తుకు వస్తే మాత్రం రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తోంది. అలాంటప్పుడు నా మనసు 2 భాగాలుగా మారిపోతుంది. ఒక భాగం డాడీ కావాలనిపిస్తుంది, మరో భాగం శరత్చంద్రని వదల్లేను అంటుంది. ఇది వరకు డాడీని వదిలి ఒక్కరోజు ఉండాలంటే ఎంతో గగనం అయ్యేది. ఇప్పుడు చూడు ఎన్ని రోజులు దూరంగా ఉంటున్నానో. నేనేనా అని ఆశ్చర్యపోతుంటాను. బహుశా తల్లిదండ్రుల దగ్గర నుంచి పెళ్లి అయి వెళ్లిన ప్రతి ఆడపిల్ల ఇలాగే అనుకుంటుందేమో. నేను త్వరలోనే వచ్చేస్తున్నాను. నువ్వెలా ఉన్నావు? డాడీని రోజు వెళ్ళి చూస్తున్నావా? నేను 2 సార్లు ఢిల్లీ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇంత క్రితమే వెళ్ళావు అని డాడీ చెప్పారు. వసు, ఆడపిల్లకి పెళ్లి అయితే భర్తతో శారీరకంగా మానసికంగా అతనిలో ఐక్యమైపోయినట్టుగా తృప్తి కలగాలి. లేకపోతే అది పెళ్ళే కాదు అంటాను. దానికి కాంట్రాక్ట్ అని పేరు పెట్టాలేమో.
నేను నీకు 2 చీరలు కొన్నాను. నీకు ఆకుపచ్చ చాలా ఇష్టం కదూ? ఆ రంగులో చాలా మంచి చీర దొరికింది. నీకు నల్ల పూసలతో ఉన్న ఒక గొలుసు కూడా కొన్నాను. శరత్ వీటిని నీకు కానుకగా ఇమ్మని నాకు కొనటానికి డబ్బు ఇచ్చాడు. నువ్వెలా ఉన్నావు? సుఖంగానే ఉండి ఉంటావని ఆశిస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా, నీతో ఎన్నెన్ని కబుర్లు చెబుతానా అని తహతహలాడిపోతున్నాను. నీ ప్రీతి. ఏమిటా ఉత్తరం? కఠినంగా వినిపించింది. వసంత తలెత్తి చూసింది. ఎదురుగా కామేశ్వరరావు నిలబడి ఉన్నాడు. వసంత ఇవ్వకుండానే అతను విసురుగా చేతుల్లోంచి లాగి తీసి చదివాడు. ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి అతని కళ్ళ నిండా ఈర్ష్య రెపరెపలాడుతోంది. ఇట్లాంటి ఉత్తరాలన్నీ చదివి ఊళ్ళో వాళ్ళందరి మొగుళ్ళు మంచివాళ్ళు అని, నేను చెడ్డవాణ్ణి అని మాత్రం అనుకోకు. ఆ శరత్గాడు చూడటం ఒక గొప్ప. అంత డబ్బుంటే ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారు అంటూ ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేయసాగాడు. వసంత అతి ప్రియమైన వస్తువు నాశనం అవుతుంటే చూడలేని వ్యక్తిలా అతని మీద పడి లాక్కోపోయింది. అతన్ని తోసింది, భుజాల మీద కొట్టింది. అతను ఒక్క తోపు తోశాడు. వసంత వెళ్లి గోడకి కొట్టుకొని ఆగింది. నీకెంత ధైర్యమే? నన్ను కొడతావా? ఉండు, నీ పని చెబుతాను. కామేశ్వరరావు వెళ్లి బెల్ట్ తీసుకువచ్చాడు. వసంత అతన్ని చూస్తోంది. అతని చేతిలో బెల్ట్ వసంత వంటి మీద పెడిగి పెడిమని తగిలింది. వసంత ఆ దెబ్బలకి తాళలేక కింద కూలబడి ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంది. దెబ్బలు తగలడం ఆగినాయి. వసంత వెక్కుతోంది. కొద్దిసేపయింది. క్రింద కూలబడి మోకాళ్ల మధ్య తలదూర్చుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్న వసంత మీద ఒక్కసారిగా నీళ్లు గుమ్మరించినట్టవటంతో గబాల్న తలెత్తింది. కామేశ్వరరావు డబ్బాతో కిరసనాయిలు గుమ్మరిస్తున్నాడు. ఆ వాసన ఉక్కిరి బిక్కిరి అవుతూ గబాల్న లేచింది. నిన్ను చంపేస్తాను, నీకు దిక్కెవరో చూస్తాను. అతను జేబులో నుంచి అగ్గిపెట్టె తీశాడు. వసంత రానున్న ప్రమాదం గ్రహించింది. వణికిపోతూ 2 చేతులతో అతనికి దన్నం పెట్టింది. అతను అగ్గిపుల్ల వెలిగించి వసంత మీద గిరాటు వేశాడు. వసంత పక్కకి ఉరికినట్టుగా తప్పుకోవటంతో అది అంటుకోలేదు. వసంత ముందు గదిలోకి పరిగెత్తబోయింది. కామేశ్వరరావు ఆ తలుపు వేసేసి వచ్చాడు. నువ్వు ఈరోజు చావటం ఖాయం. వద్దండి, మీరు చెప్పినట్టు వింటాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరే పని చేయమంటే అది చేస్తాను. వద్దండి, నా మీద వేయకండి. ఏవండి, నేను చచ్చిపోతానండి. ఏవండి, నేను చచ్చిపోతాను ఏడుస్తూ తప్పించుకుంటూ అంది. నువ్వు చస్తే ఎవరికి నష్టం? కామేశ్వరరావు అగ్గిపుల్ల ఇంకోటి తీయబోయాడు. అగ్గిపెట్టె ఖాళీగా కనిపించింది. అతను వెళ్ళబోతుండగా ఇంతలో జగదాంబగారు, జగదాంబగారు అంటూ పక్కింటి సుబ్బలక్ష్మి వచ్చింది. కామేశ్వరరావు వసంత వైపు క్రూరంగా చూసి వెళ్లి తలుపు తీశాడు. మీ అమ్మ లేరా నాయనా అని అడిగింది. లేరండి అన్నాడు. మా కోడలు తలుపు తాళం వేసుకుని సినిమాకి వెళ్ళింది. ఆవిడగారు వచ్చేవరికి నాకు మీ ఈ సోఫాయే గతి. అబ్బా, మైలు దూరం నుంచి నడిచి వచ్చాను. కాసిని మంచినీళ్లు కావాలి. అట్లా దారికి అడ్డం నిలబడతావేం? కాస్త జరుగు అంటూనే ఆవిడ చొరవగా లోపలికి వచ్చేసింది. అక్కడ ఉరుకుతూ నిలబడిన వసంతను చూసి ముక్కుపుటాలు ఎగబీలుస్తూ, అబ్బా, ఏమిటా కిరసనాయిల్ వాసన? అదేమిటి కింద ఒలికిందా అంది. ఆవిడ వెంటే లోపలికి వచ్చిన కామేశ్వరరావు, కిరసనాయిలు ఒలకలేదండి, వసంత మీద పోసుకొని చస్తానని బెదిరిస్తోంది. ఆవిడ ఈ మాట వినగానే నిర్ఘాంతపోతున్నట్టుగా బుగ్గలు నొక్కుంటూ, అయ్యో అఘాయిత్యం, ఎందుకట అంది. ఆవిడ గారికి భర్తగా నేను నచ్చలేదట. ఇంతలో జగదాంబ బయట నుంచి వచ్చింది. ఆవిడకి సుబ్బలక్ష్మి వార్త చెబుతూ, ఔరా, ఎంత పిదపకాలం, మా ఆయనకి గూని మెల్లకన్ను ఉండేది. అయితేనేం, నేను ఆయన చచ్చేవరికి కాపురం చేశాను. 6 పిల్లల్ని కన్నాను అంది. బాగుంది, సమయానికి మీరు వచ్చారు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే గిట్టక మేమే ఏదో ఆఘాయిత్యం చేస్తామని అనుకుంటారండి అంది జగదాంబ. ఎందుకనుకోరమ్మా, బాగా అనుకుంటారు. మా కౌడలు నన్ను యాగి చేయటంలా అంది ఆవిడ. ఏమే, ఇంకా గుడ్లు పెట్టుకుని అలా చూస్తావేంటి? పో, స్నానం చేసిరా అరిచింది జగదాంబ. వసంత బాత్రూంలోకి వెళ్ళింది. లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్న వసంత ఇంకా నిశ్చేష్టురాలైనట్టు అలాగే నిలబడింది. వసంత కళ్ళ ముందు తన శరీరమే నిలువుగా మంటల్లో కాలుతున్నట్టుగా దృశ్యం కనిపిస్తోంది. వసంత కళ్ళలోకి మెల్లగా నీళ్లు నిండుకు వచ్చాయి. మరుక్షణం తలుపుకి ముఖం దాచుకుని వెక్కి వెక్కి హిస్టీరియా వచ్చిందాన్లా ఏడవసాగింది. ఆ ఏడుపు బయటకు వినిపిస్తోంది. జగదాంబ తలుపులు బాది తోసింది. ఎందుకే ఏడుస్తావ్ అంది. అక్కడ సుబ్బలక్ష్మమ్మగారు కూడా ఉంది. వసంత ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉంది. జగదాంబ వసంతని పట్టుకోబోతే ఈడ్చి కొట్టింది. నా దగ్గరికి వచ్చేరా, చంపేస్తాను, పళ్ళు బిగించి పిడికిల్ని చూపింది.
దీనికి అప్పుడప్పుడు ఇలాగే ఉన్మాదం వస్తుందండి అంది జగదాంబ. ఆ సాయంత్రానికి ఆ బజారు అంతా వసంతకి వచ్చే ఫిట్స్ గురించి ప్రచారం అయ్యింది. ప్రీతి శరత్చంద్ర ఉత్తర దేశం అంతా తిరిగి చూసి వచ్చారు. ప్రీతి శరత్చంద్ర ఇంట్లోనే ఉండిపోయింది. ఉదయం మహీధర్ రావు గారు వాకింగ్కి బయలుదేరి ప్రీతి దగ్గరికి వస్తారు. ఆయన అక్కడ 10 గంటల వరకు ఉంటారు. శరత్చంద్ర కోర్టుకి వెళ్ళిపోగానే తండ్రితో కలిసి ప్రీతి తండ్రి ఇంటికి వస్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం వరకు ప్రీతి అక్కడే ఉంటుంది. సాయంత్రం శరత్ కోర్టు నుంచి సరాసరి ఇక్కడికే వస్తాడు. ప్రీతి శరత్తో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రీతికి అటు తండ్రికి ఇటు భర్తకి దగ్గరగా ఉండటం ఆనందదాయకంగా ఉంది. రాత్రివేళ భోజనాలకి కూర్చున్నప్పుడు ప్రీతి అతనికి వడ్డిస్తుంటే శరత్చంద్ర చెంపకి చెయ్యి ఆనించుకుని ప్రీతి వైపు అలాగే చూస్తుండిపోతాడు. అతని కళ్ళలో వివసత్వం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఏమిటలా చూస్తారు? ప్రీతి దబాయిస్తుంది. ఇది నిజమేనా? ప్రీతి చిరుకోపంగా చూస్తుంది. అబ్బా, ఆ మాట ఎన్నిసార్లు అడుగుతారు? అసలు ఏమిటి మీ అనుమానం అంటూ నిలదీసింది. శరత్ వడ్డిస్తున్న ప్రీతిని ఆపి చేయి పట్టి దగ్గరికి తీసుకున్నాడు. ప్రీతి పొట్టలో ముఖం దాచుకుంటూ జీవితం మరీ కలలా ఉంది, అందుకని భయం వేస్తూ ఉంటుంది. అతని కంఠం గద్గదికంగా అయింది. సుఖంగా ఉన్న వాళ్ళకి అలాగే అనిపిస్తుందేమో. ఒక్కోసారి నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. పెళ్ళి అంటే ఇంత మధురంగా హాయిగా ఉంటుందని అనుకోలేదు నేను. ప్రీతి, నువ్వు నిజంగా చాలా ఆనందంగా ఉన్నావా? చాలా. దేనికి లోటు అనిపించటం లేదు కదూ? చిన్నప్పుడు నేను చాలా కష్టపడ్డాను. ఎంతో ఓర్మితో ఆ బాధలు భరించాను. బహుశా నా ఓర్మికి మెచ్చి భగవంతుడు నాకు నిన్ను కానుకగా ఇచ్చాడేమో. మీ సంగతి సరే, పోనీ అలాగే అనుకుందాం. మరి నా సంగతేమిటి? నేనేం కష్టపడలేదే అంది. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి. అలాగా? ప్రీతి నవ్వింది. లెండి, అన్నం చల్లారిపోతోంది. ఇద్దరూ భోజనానికి కూర్చుంటే సగం భోజనం శరత్ తనే ప్రీతి నోటికి తినిపిస్తాడు. ప్రీతికి అతను చేసే గారాబం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజున ఎప్పుడైనా ఒక రాత్రివేళ దాహంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ప్రీతి చెయ్యి శరత్చంద్ర గుండెల మీద అతని 2 చేతుల మధ్య బంధింపబడి ఉంటుంది. అది చూస్తే ప్రీతికి నవ్వు వస్తుంది, జాలి కూడా వేస్తుంది. ప్రీతి కారణం అడిగితే అతను, నాకు తెలియదు ప్రీతి, నేను ఇన్నాళ్ళు ఒంటరితనం అనే భూతం చేత బెదిరించబడ్డాను. నీ రాక గమ్మత్తుగా ఆ భూతాన్ని తరిమివేసింది. ఇది వరకు రాత్రివేళ పడుకుంటే నాకెంతో దిగులుగా అనిపించేది. ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని, నాకెవ్వరూ లేరు అనిపించేది. ఇప్పుడలా ఉండదు. నా పక్కన నిద్రలో ఉన్న నిన్ను చూస్తుంటే నాకు కొండంత అండ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే నీ చేతిని పట్టుకొని నా గుండెల మీద పెట్టుకుంటే నాకు నిశ్చింతగా నిద్ర పట్టేస్తుంది. ప్రీతికి ఒక్కోసారి అతని మాటలు అర్థం కానట్టే అనిపిస్తాయి. అతను ఇన్నాళ్ళు ఒక్క తండ్రికి అపురూపం అనుకుంది. ఇప్పుడు శరత్చంద్రకి అంతకంటే రెట్టింపు అపురూపంగా అయినట్టు అనిపిస్తుంది. అతను కోర్టుకి వెళ్ళినా ఏ కాస్త సమయం దొరికినా ప్రీతికి ఫోన్ చేస్తాడు. అతను తనని అనుక్షణం అలా వెతుక్కోవటం ప్రీతికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ప్రీతి వచ్చిన తర్వాత వసంత, కామేశ్వరరావు వచ్చారు. వసంత ఎక్కువసేపు ఉండలేదు. ఒక పావుగంట కూర్చొని మళ్ళీ వస్తాంలేండి అని కామేశ్వరరావు అనటంతో అతనితో పాటే లేచి వెళ్ళిపోయింది. వసంత మారింది. ఇది వరకులా తనతో మనసు విప్పి మాట్లాడలేదు. ముభావంగా ఉండిపోయింది. ప్రీతికి వసంత ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. వసంత ఇలా ఎందుకు అయ్యిందో ప్రీతిని అదే ప్రశ్న వేధిస్తోంది. వసంత విషయం శరత్కి చెప్పింది. శరత్ అన్నాడు, చూడు, నువ్వు సంతోషంగా ఉన్నానని ఉత్తరాలు వ్రాసానంటున్నావు. వసంతకి తన జీవితం గుర్తుకు వచ్చిందేమో. కామేశ్వరరావు వాళ్ళు ఆ అమ్మాయిని ఇదివరకు చాలా బాధలు పెట్టారని చెప్పావు కదా. ఇంకోసారి వసంతని నువ్వు ఒంటరిగా కలుసుకుని మాట్లాడితే తప్ప మనం ఏమీ నిర్ధారణ అనుకోకూడదు. వాళ్ళు మాట్లాడవద్దని ఒత్తిడి చేస్తున్నారేమో అన్నాడు. వసంత, ఏమిటమ్మా అలా ఉంది? అసలు మాటే మాట్లాడలేదు అన్నారు మహీధర్ రావు గారు. అదే నాకు అర్థం కావటం లేదు డాడీ అంది ప్రీతి. వసంత ఆనందంగా ఉంటే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదేమో. శరత్చంద్రతో కలిసిన ప్రీతి జీవితం హడావిడిగా అయిపోయింది. క్షణం తీరుబడి ఉండదు. శరత్చంద్రతో కలిసి ఎక్కడికైనా వెళ్లటమో లేక ఇంటికి ఎవరైనా డిన్నర్కో లంచ్కో వస్తుంటే ఆ ఏర్పాట్లు చూడటమో,
ఎప్పుడు ఎడతెగని పని అయిపోయింది. అతని ఫోన్స్ ప్రీతి తనే ఆన్సర్ చేస్తుంది. అతనికి బయట తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. వెంట ప్రీతి లేకుండా అతను వెళ్ళడు. ఉదయం కోర్టుకు వెళ్ళి సాయంత్రం వచ్చేవరకి ఎలాగూ నీ నుంచి వేరుగా ఉండాలి. అది ఎలాగూ తప్పదు. ఇప్పుడు కూడా ఎందుకు అనేవాడు. ప్రీతి రాగలిగిన చోట్లకే అతను వెళ్ళేవాడు. ప్రీతికి అతను వెళ్లే ఫంక్షన్స్, డిన్నర్స్ మొదట విసుగు పుట్టేవి. తనకి సంబంధించినట్టు కూర్చునేది. కానీ తర్వాత ప్రీతి అర్థం చేసుకోసాగింది. వృత్తిరీత్యా అతను 10 మందితో కలిసి ఉండాలి. వద్దన్న పరిచయాలు పెరుగుతాయి. బయట వాళ్ళు అతని జీవితంలోకి చొచ్చుకు వస్తారు. భార్యగా అతని వెంట ఉండటం, అతని సమస్యలని పంచుకోవటం తన బాధ్యతగా తెలుసుకుంది. రకరకాల వ్యక్తులు అతని దగ్గరికి వస్తారు. తమ తరపున న్యాయం కోసమని పోరాడమని అర్థించేవారు. శరత్ కేసులని జాగరూకతతో పరిశీలించి ఎన్నిక చేసుకునేవాడు. తనకిష్టం లేని వాటిని తనకి వీలు కాదంటూ వేరే లాయర్లకి అప్పగించేవాడు. వచ్చిన ప్రతి కేసు తీసుకోవాలనే ఆరాటం అతనికి ఉండేది కాదు. అతను చేపట్టిన కేసుకి అజయం అంటూ ఉండేది కాదు. బేగం నుస్రత్, శరత్ చంద్ర ప్రీతిల అన్యోన్యతని చూసి ఎంతో మెచ్చుకునేది. ప్రీతి శరత్ చంద్రల కాపురం చూసి మహీధర్ రావు గారికి సంతోషంగా ఉండేది. తన కన్న కలలు ఫలించినట్టుగా ఉండేవి. పినాకపాణి గారు ప్రీతిని, శరత్ని దసరా పండుగకి తమ దగ్గరికి వచ్చి ఉండాల్సిందిగా కోరుతూ ఫోన్ చేశారు. దమయంతి మరీ చెప్పింది. వెంట మహీధర్ రావు గారిని కూడా రమ్మనమని, ఒక 10 రోజులు ఉండి వెళ్ళవచ్చునని చెప్పారు. మహీధర్ రావు గారు అంగీకరించారు. శరత్ ఇష్టపడ్డాడు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ, మనతో వసంతని కూడా తీసుకువెళ్దాం అంది. వసంతని వాళ్ళు పంపిస్తారంటావా అన్నారాయన. వాళ్ళు పంపించేదేమిటి, రమ్మనమని అంటాను, వస్తుంది, నా మాట కాదన్నదు అంది. కామేశ్వరరావును కూడా రమ్మనమని చెప్పు అన్నారాయన. అతనెందుకు, వసంత హాయిగా 4 రోజులు నాతో ఉండకుండా అంది. మర్యాదగా ఉండదమ్మా, వారి మనసు మనం నొప్పించకూడదు. ఈరోజు సాయంత్రం వెళ్ళి నేనే స్వయంగా చెప్పి వస్తాను డాడీ. అదే మంచిది, కబురు చేస్తే వాళ్ళు మళ్ళీ వంక పెడతారేమో అన్నారాయన. సాయంత్రం వసంత ఇంటికి వచ్చింది ప్రీతి. ముందు గదిలో జగదాంబ సుబ్బలక్ష్మి గారితో కూర్చొని కబుర్లు చెబుతూ ఎదురైంది. ఆవిడ ప్రీతిని చూడగానే ఎదురుగా లేచి రాలేదు, పలకరించలేదు. ప్రీతి ఈ అవమానాన్ని దిగమింగింది. వసంత ఉందా అంది. ఉంది ముభావంగా అని ఆవిడ లేచి లోపలికి వెళ్ళింది. ప్రీతి కూర్చుంది. 5 నిమిషాల తర్వాత జగదాంబ వచ్చింది. వెనకే వసంత వచ్చింది. వసు. ప్రీతి వసంతని చూడగానే లేచి ఎదురు వెళ్ళింది. వదినా, ఇన్నాళ్ళకి నన్ను చూడ్డానికి వచ్చావు, కూర్చో అంది వసంత. వసు, మెడ్రాస్ వెళ్తున్నాం, నిన్ను కామేశ్వరరావుని తీసుకువెళ్దామని నాన్న అన్నారు. అడగడానికి నన్ను పంపించారు. ఎల్లుండే ప్రయాణం, బట్టలు సర్దుకొని రెడీగా ఉండు. కామేశ్వరరావు ఎక్కడా? లేరు, బజారుకి వెళ్లారు. రెడీ అవుతావుగా అంది ప్రీతి. వసంత తలదించుకుంది. ఆయనని అడుగుతాను. ఏయ్, అడగడం గిడగటం ఏం లేదు, నువ్వు వస్తున్నావు సరేనా? ప్రీతి ఇదివరకు వసంత నుంచి తనకి కావలసిన పని ఉంటే ఇలాగే జబర్దస్తిగా అనేది. వసంత మాట్లాడలేదు. జగదాంబ, సుబ్బలక్ష్మి మాటలు ఆపి నిశ్శబ్దంగా ఇటే చూస్తున్నారు. వాళ్ల చూపులు ప్రీతికి చిరాకు కలిగించాయి. నమలి మింగేసేట్టు ఏమిటా చూపులు అనిపించింది. కాసేపు కూర్చో, కాఫీ కలిపి తెస్తాను. ప్రీతి టైం చూసుకుంది. వద్దు, శరత్ కోర్టు నుంచి వచ్చే వేలయింది. తను వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకపోతే అలుగుతారు. నేను మళ్ళీ వస్తాన్లే. ప్రీతి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి చూపుడు వేలు చూపిస్తూ, వసు, నువ్వు మద్రాస్ వస్తున్నావు తెలుసా అంది. రాకపోతే అంది వసంత. జన్మలో నీతో మాట్లాడను, నీ ముఖం చూడను, జాగ్రత్త మరి బెదిరింపుగా అంది. అలా అనకు, నేను వస్తాన్లే అంది వసంత. అది అలా ఉండాలి జవాబు. ప్రీతి నవ్వి వెళ్ళిపోయింది. ప్రీతి వెనకే వసంత కారు దగ్గరికి వెళ్తుంటే జగదాంబ వెనక నుంచి కేక పెట్టి పిలిచింది. నువ్వెక్కడికే, అవతల స్టవ్ మీద పాలు మరిగిపోతున్నాయి. ఆ కంఠం ఆజ్ఞాపించినట్టుగా ఉంది. గుమ్మం దాటబోతున్న వసంత ఆ కంఠం వినగానే కొంగుపట్టి లాగినట్టే ఆగిపోయింది. వసంత ప్రీతి వెంట కారు వరకి వెళ్ళలేదు. ప్రీతి, శరత్ చంద్ర మెడ్రాస్ వచ్చారు. మహీధర్ రావు గారు కూడా వచ్చారు. ప్రీతి, శరత్ చంద్ర అంత క్రితం తిరిగిన చోట్లన్నీ ఇద్దరూ తిరిగారు. ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. మహాబలిపురం కాటేజ్ మళ్లీ రిజర్వ్ చేయించుకున్నారు. అక్కడికి అందరూ వెళ్లారు. ప్రీతి, శరత్ సముద్రపు ఒడ్డున చెయ్యి కలుపుకొని నడిచారు.
నీళ్ళలోకి వెళ్తాను అంది ప్రీతి. చెయ్యి పట్టి అన్నాడు. ఎందుకని? అప్పుడు జరిగిన ప్రమాదం గుర్తుకు వస్తే ఒళ్ళు జలధరిస్తోంది. అప్పుడు నువ్వు తెలియదు కాబట్టి సరిపోయింది. అమ్మో ఇప్పుడైతేనా అన్నాడు. ప్రీతి నవ్వింది. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. ప్రీతి దూరంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక గవ్వని చూపిస్తూ అది నాకు కావాలి అంది. శరత్చంద్ర లేచి వెళ్లాడు. అతను దానిని తీసుకుని వచ్చే లోపల ప్రీతి గబగబా నీళ్లలోకి నడిచి కాళ్ళు తడుపుకుంది. ప్రీతి అతను అరిచాడు. ప్రీతి నవ్వుతూ నీళ్లలోకి వెళ్ళింది. అతను పరిగెత్తుకు వచ్చి ప్రీతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రీతి కిలకిలా నవ్వుతూ అతని కౌగిలిలో బందీ అయిపోయింది. గువ్వలా ఒదిగిపోయింది. వద్దంటుంటే ఏమిటా పని అన్నాడు. మీ కంగారు చూడాలనిపిస్తుంది. నాకోసం మీరలా తల్లడిల్లుతుంటే నాకు ఏమిటో థ్రిల్లింగ్గా ఉంటుంది. నీ మొహం అలాంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ తమాషాకి కూడా చేయకు అన్నాడతను ప్రీతిని గుండెలకి అదుముకుంటూ. ప్రీతి, ఇది వరకు నువ్వు లేకుండా నా జీవితం ఎలా గడిచిందో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా గుండెల్లో ఊపిరివి నువ్వు అనిపిస్తోంది అన్నాడు. విసురుగా వీస్తున్న గాలికి ప్రీతి పైట రెపరెపలాడుతూ ఎగురుతుంది. అతని జుట్టు చిల్లా చెదురుగా ఎగురుతోంది. ప్రీతికి ఆ క్షణంలో శరత్చంద్ర ఈ ప్రపంచంలోకెల్లా అతి ప్రియమైన వ్యక్తిగా అనిపించాడు. అతడితో తన జీవితం విడదీయలేని అనుబంధంలా పెనవేసుకున్నట్టు అనిపించింది. ఇద్దరూ చెయ్యి పట్టుకుని సుందర లోకాల్లో నడుస్తున్న స్వప్నమూర్తుల్లా కాటేజీ వైపు వచ్చారు. అక్కడ పినాకపాణిగారు కూర్చొని ఉన్నారు. మహీధర్రావు గారు బోన్లో పులిలా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన మధ్యలో ఆగి తల విదిలిస్తూ నేను నమ్మలేకుండా ఉన్నాను అంటున్నారు. ఆయన ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఆయన నడక ఆందోళనగా ఉంది. ప్రీతిని చూడగానే దమయంతి పరుగులాంటి నడకతో ఎదురు వచ్చి ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, ప్రీతి ఇది విన్నావా? హనుమయ్య ఫోన్ చేశాడు. వసంత చచ్చిపోయిందట. కిరసనాయిలు పోసుకుని కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందట. గురువారం పోయిందట. వాళ్ళు మనకి కనీసం ఫోన్ అయినా చేయలేదు అంది. ఏమిటాంటీ? ప్రీతి నిలువునా నీరవుతున్నట్టుగా అంది. నిజం తల్లి, హనుమయ్య మనకి నిన్నట్నుంచి ఫోన్ చేయాలని తల్లడిల్లిపోతున్నాడట. టెలిగ్రామ్ ఇప్పించానంటున్నాడు. మనకి అందలేదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందో ఏమిటో. ప్రీతి కళ్ళు పెద్దవైనాయి. తండ్రి వైపు వస్తూ డాడీ ఇది నిజమా అంది. నిజం, హనుమయ్య చెప్పాడు. శవదహనం కూడా అయిపోయిందట. ఇందులో ఏదో మోసం ఉంది. భగవాన్! ఆయన ప్రీతి చెయ్యి పట్టుకుని కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నారు. భగవాన్, ఇదేం వార్త? ఆయన తల్లడిల్లిపోతున్నట్లుగా అన్నారు. డాడీ, ప్రీతికి ఏడుపు వచ్చేస్తోంది. శరత్ ప్రీతి భుజం మీద చేయి ఆనించాడు. ప్రీతి, ఇలారా, కూర్చో, కంగారు పడకు. నేను హైదరాబాద్ ఫోన్ చేసి కనుక్కుంటాను అనునయంగా అంటూ ప్రీతిని చెయ్యి పట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ప్రీతి చేత తాగించాడు. తర్వాత వెంటనే హైదరాబాద్ ఫోన్ బుక్ చేయసాగాడు. ఇది నిజమా? ప్రీతి నమ్మలేకపోతోంది. వసంతని పిలవటానికి ఆ రోజు తను వెళ్ళింది. తప్పకుండా ఊరు రమ్మనమని, లేకపోతే నీతో మాట్లాడనని బెదిరించింది. కామేశ్వరరావు వచ్చినా రాకపోయినా వసంత తప్పకుండా వస్తుందని ప్రీతి నమ్మింది. ఆ రోజు ప్రయాణమయ్యారు. కానీ కామేశ్వరరావు గాని వసంత గాని రాలేదు. హనుమయ్య చేత కబురు చేసింది. హనుమయ్య తిరిగి వచ్చాడు. ఆరు రారంటమ్మా అన్నాడు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. రాదలుచుకోని వాళ్ళు ఆ మాట ముందే చెప్పవచ్చుగా. తమకి ఆశ కల్పించడం దేనికి? ఆ క్షణంలో ప్రీతికి వసంత మీద చిరాకు కలిగింది. మరి అంత నోరులేనితనం అయితే ఎలా? తన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పటానికి ఏమైంది? వసంత ఇంత పిరికితనం పోబట్టే వాళ్ళు మరీ ఆడిస్తున్నారు. ప్రీతి మద్రాస్ బయలుదేరి వచ్చిందన్న మాటే కాని వసంత తనతో రాలేదని పీకుతూనే ఉంది. అసలు వసంత ఇదివరకులా లేదు, మారిపోయింది, ముభావంగా అయిపోయింది. ప్రీతిని ఈ సంగతి నిత్యం వేధిస్తూనే ఉంది. వసంత ఆత్మహత్య చేసుకుందా? అంత భరించలేని బాధ ఏం వచ్చింది? తనేమి దిక్కులేనిది కాదే. నానే వాళ్ళు అండలేని వాళ్ళు ఆ పని చేయాలి. వసంతకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధ ఏం వచ్చింది? ఊళ్ళోనే ఉన్న తనతో చెప్పలేకపోయిందా? ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. హైదరాబాద్ వెళ్తే కానీ అసలు సంగతేమిటో తెలియదు. ప్రీతి, మహీధర్రావు గారు, శరత్చంద్ర అప్పటికప్పుడు బయలుదేరి మద్రాస్ వచ్చేశారు. ఆ రాత్రి ప్లేన్లో హైదరాబాద్ వచ్చేశారు. పాపం వసంత
భర్త చేతిలో బలైపోయింది. శరత్చంద్ర దీనిని రుజువు చేయగలుగుతాడా? వాళ్ళకి శిక్ష వేయించగలుగుతాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.